జ్యోతిషాస్త్రవేత్త, త్రిశక్తి పీఠం నిర్వాహకులనన్న అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన ఆచార్య సాగి అమలాపుర శర్మ గారికి, ఆచార్య కసరి వెంకటరెడ్డి గారికి, గిరిజామన వరబాబు గారికి, డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారికి, డాక్టర్ కొండపల్లి రాజు గారికి, భూమిపాల అరుణ గారికి, ఈ పుస్తక రచయిత, ఈయన రచన చేయడానికి మూల గ్రంథ రచయిత ఆచార్య అప్పాజోసి సత్యనారాయణ గారు కృతిని స్వీకరించారు. సభలో ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారం. అమలాపుర శర్మ గారు అధ్యక్షోపన్యాసం అందంగా చేశారు, చాలా అందంగా ఉంది. అధ్యక్ష ఉపన్యాసం ద్వారా పుస్తకాన్ని గురించి, రచయితల గురించి, ఈరోజు వ్యాఖ్యానం చేసినటువంటి అరుణ గారి గురించి, వేదిక మీద ఉన్న అందరినీ వారు పరిచయం చేసిన విధానం హాయిగా అనిపించింది. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాను. ప్రారంభం ఒక ఉల్లాసంగా, ఆనందంగా ఉంటే ఒక ప్రార్థనా గీత పెడతాం. ఈ ప్రార్థనా గీత పరిపడం ఈ వాక్యాలు అందంగా వచ్చింది. వారి కృతజ్ఞత మరోసారి చెప్తూ, తరావళి సప్తకం ఈ ఏమేమిటో శర్మ గారు చెప్పారు. అమ్మవారు, మహాదేవి, దివాకరుడు, పంచభూతాలు, ఈ ఏడింటి గురించి వ్యాఖ్యానంగా దాని లోతులను, కొంత కవిత స్పర్శను కూడా చేస్తూ అమలాకర్ రాశారు. అమలాకర్ శర్మ గారు ముందే చెప్పారు, మహాదేవి మత్తేభక్త తారావళి చదివిన ఆనందం ఇంత కాదని. పద్యం చదివితే, కావ్యం చదివితే మొదటి లక్షణం ఎలా ఉంటుందో ఆమె నిదర్శనంగా చెప్పింది. పద్యం చదివి ఆనందించటం, పరవశించడం, కన్నీరు రానిపోవడం, దీనికి వ్యాఖ్యానం ఇంకేముండదు. కవిత్వం రసప్రధానమని అనుకుంటాం. అప్పాజోసి సత్యనారాయణ గారు పద్యము ఎంత అందంగా రాస్తాడో అని తెలియడానికి మొట్టమొదట్లో సుగుణాంటి శతకం రాశారు. చాలా అందమైనటువంటి పద్యాలు. ఆ పద్యం చదివితే, ఆ కావ్యం చదివితే వారేమిటో తెలుస్తుంది, లోకం ఎట్లుండాలో తెలుస్తుంది, సాహిత్య విషయం తెలుస్తుంది. పూర్వ సాహిత్యాన్ని ఎంతగా అవలోకన చేసి దాని సారాంశాన్ని అలా పట్టుకొని కవిత్వీకరించాడో తెలుస్తుంది. ఈ తరాలను చదవడానికంటే ముందు నా మాటగా వారి సుగుణాంటి శతకం చదవాలి. వారి లక్షణం, సమాజం నుంచి ఏం కోరుతున్నాడు, ఎలా ఉండాలి కవిత్వం. ఒకటి రెండు పద్యాలు రాసుకున్నాను. ఎంత అందమైన పద్యాలు అంటే, అందమైన పద్యం అంటే నేను కవిత్వం విషయం రెండవసారి చెప్తాను. ఆ భావన, శతకం పేరే సుగుణాఢ్య వర్తనలు. ఆ టైటిల్ బట్టి, ఆ శీర్షికను బట్టి ఏం కోరుతున్నాడో తెలుస్తుంది. తాను ఏదో అది, తాను జీవించిన దాన్నే చెప్పాలి అనేది ఒక ప్రధానమైనటువంటి సూత్రం. తానది కాకుండా ఏదో సమాజంలో ఉండే ఒక మంచి గుణాన్ని
తనకు నాలుక మీదకో కలం మీదకో తెచ్చుకొని రాస్తే జీవితం మరో రకంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో సుగుణాంటి శతకం చదివితే ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు కవి అయినటువంటి వాడు. తాను మొదలు అది అయి ఉంటే తాను ఏది చెప్పినా కూడా ఎదుటి వారికి అందుతుంది, ఆ మార్గంలో వాళ్ళు నడవడానికి వీలుగా ఉంటుంది. ఎటువంటి కవిత్వాన్ని మీరు కోరుకుంటున్నారో ఒక చిన్న పద్యం సుగుణాంటి శతకంలో. ఐహిక పారలౌకికములవుచు జగద్ధిత ధర్మ కర్మ నిర్వాహములైన కావ్యములు ఎవండు రచించునో. ప్రారంభమే చూడండి, ఉద్దేశం ఏంటి? ఐహిక పారలౌకికములవుచు జగద్ధిత ధర్మ కర్మ నిర్వాహములైన కావ్యములు ఎవండు రచించునో. అందు ఎవండు సంవాహిత కీర్తి సంస్థితుడు వారే మహాత్ములు నాన్ నుతింతురు ఉద్బాహులన్ సుధీవరులు తాదృశము సుగుణాట్యవర్తనం. ఐహికము పాలనం ఈ రెంటి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ జీవితం ఇది మాత్రమేనా అన్నదానికి మళ్ళీ పరలోకానికి సంబంధించిన అంశం. పరలోకం అంటే ఎక్కడో ఉన్నదనే విషయం కోసం కాదు, ఉన్నతమైంది అనుకున్నాం. ఐహిక పారలౌకికములు జగత్హిత ధర్మ కర్మ సంవాహిత ఆ కావ్యములు ఎవరు రచిస్తాడో, ఎవరు కీర్తిని పొంది ఉంటాడో వారే మహా గొప్పవాళ్ళు అని చేతులెత్తి, రెండు చేతులెత్తి నృతిస్తుంటారు. ఎవరు నృతించేవాడు? నా కవిత్వాన్ని ఆయన బాగా మెచ్చుకున్నాడయ్యా అని ఓ 10 మంది పేర్లు చెప్పినాను అనుకోండి, ఆ పేర్లు ఎవరయ్యా అని చదివినాను అనుకో, ఆ 10లో ఒకరు పండితులు గారు, ఒకరు కవి గారు. వాళ్ళు పొగుడితే పొగడకుంటే జాగ్రత్తగా, కవి ఎంత జాగ్రత్తగా ఆలోచన. సుధీవరుడు పొగుడుతున్నవాడు ఎవరో చూడాలి, చదివి చెప్పగలిగినటువంటి వాడే, వాళ్ళు పొగుడతారు చేతులెత్తి. అలాంటి కావ్యాలు రాయాలి అనేటువంటి విషయం. అంటే ఇటువంటి కావ్యాలు ఎన్ని చదివితే అది మనసులో జీర్ణమై ఉంటే తప్ప ఈ పద్యం వస్తుంది అని ఆలోచిస్తే ఈసారి అప్పాజేసిన వారి కవిత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రతి పదం కూడా పద్యం చదివే ప్రతి వారికి తెలుసు. అసలు కవిత్వం అంటేనే ప్రతి పదం కూడా ఉపయోగంగా ఉంటుంది. పదములు అక్షరం కూడా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఉద్బాహులను కృతింతురు ఎవరు సుధీవరులు అన్నప్పుడు వెంటనే పాఠకు మంది జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కొడుతున్నారు, ఎవరికి కొడుతున్నారో తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఆ పదాలు మనల్ని ఎలర్ట్ చేస్తూ ముందుకు సాగుతూ కొంచెం పైకి ఎక్కుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి పద్య రచన ఆలోచన ఉండి చేసినటువంటి మహానుభావులు. ఈ శతకం చదివిన తర్వాత వారి మీద గౌరవం నాకు బాగా పెరిగింది. ఏమి సుగుణాటి శతకం, ఏం పద్యం, ఎన్ని విషయాలు రాసినారు. ఇంకొకటి చదువుతాను. నిశ్చిత సంయమీంద్రులు వినీతులుగాంచు అనూన సిద్ధిని ఏ దుశ్చర సాధనం కొనక దుహుపము భావ రసప్రభా మనోనిశ్చలతన్ తన్నింద్రులు. నిశ్చిత సంయమి పద్యము ప్రారంభం ఒకసారి వారితో మాట్లాడుతున్నాడు. ఎత్తుగడ వచ్చిందంటే పద్యం అయిపోయినట్టే అంటారు. ఈ పద్యం మనసులో ఎంతగా ఒక రూపానికి రావాలని నిశ్చయించుకున్న తర్వాత ఆ మొదటి దాన్ని వెలుగురేఖను సూర్యోదయంతో కార్తీక ప్రసరింపజేసినట్టుగా ఎత్తుగడ వస్తుంది. కాబట్టి ఆ ఎత్తుగడ వస్తే పద్యం అయిపోయిందంటాడు. ఋగ్వేద ప్రథమోక్త సూక్త మహితుం అని ఒక పద్యం అంట. ఆ పద్యం రాసిన తర్వాత ఒక్కటే లైన్ వచ్చింది. ఈ లైన్ వినిపించాడు నలుగురు ముందు. ఆశ్చర్యపోయినారు అందరూ.
ఋగ్వేద గాకు ఆవత్తు ప్రాసస్థానంలో ఉంది. తర్వాత పద్యం ఎలా వస్తుంది అని ఓ పండితుడు అడిగితే ఎలా వస్తుందో అక్కడికి ఆగినాడు. లోపల అది ఏ రకంగా ఉంటుంది, ఆ ప్రాసలు ఎలా వేస్తారు, యతి కొంతమంది యతి రాస్తే ఇక్కడ యతి కోసమే ఈ పదం తెచ్చుకున్నాడు అనిపిస్తుంది. వీరు యతిని చూసినా, ఎత్తుడం చూసినా, ప్రారంభం చూసినా, ఏ పదం చూసినా అతి జాగ్రత్తగా చదివి అంతరార్థాన్ని అందుకొని ప్రసారణ జరుగుతుందనే విషయం కనిపిస్తుంది ఇక్కడ. ఈ పద్యం చదివి ఆపిస్తారు. నిశ్చిత సంయమీంద్రుడు వినీతులుగాంచు అని అనూన సిద్ధిని ఏ దుశ్చర సాధనల్ కొనక దూకొను భావ రస ప్రభా మనోనిశ్చలతం కవీంద్రులు భావరస ప్రభా మనోనిశ్చలతం కవీంద్రులు అనునిత్య కవిత్వ తపో విభూతి అంతశ్చర యోగ సంస్థితిని తాదృశం సుగుణాఠ్యవర్తనం. కవిత్వం చదివిన రాసిన వారికి వాళ్ళు కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందరూ ఏమన్నారు, ఈ పద్యం నాకు ఎట్లా వచ్చిందో, నేను రాయలేదు అనే భావాన్ని ఎప్పుడో ఏదో ఒక పద్యం చోట వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇదిగో కవి అయినటువంటి వాడు ఎలా ఏ మూడులో కవిత్వం రాస్తాడో ఇగో ఈ పద్యంలో ఉంది. మరొకసారి చెప్తున్నా, ఈ మహామహాయోగులు ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా సిద్ధిని పొందుతారో తపస్సు చేసి కష్టాలు కోర్చి వాళ్ళు ఏదైతే పొందుతారో కవి అయినటువంటి వాడు ఆ విధమైనటువంటి కష్టాలు పడకుండానే కవిత్వం రాసి ఆ అంతటి స్థాయిని ఆనంద స్థాయిని పొందుతాడు అనే విషయం చెప్పడం కోసం వాడుతున్న పదాలను చూడండి. అక్కడ భావ రస ప్రభా మనోనిశ్చలతం, ప్రతి పదము నాకు కొంచెం 30 ఏళ్ళు పాఠం చెప్పడం వల్ల ఈ పదాన్ని మళ్ళీ కొంచెం వారికి అర్థమైందో లేదో అన్నట్టుగా 1, 2, 3 సార్లు పదాన్ని చెబుతూ 4 సార్లు పద్యాన్ని చదవడం, ఒక క్లాస్ అయ్యేదాకా అదొకటి పద్యం చెప్పడం అలవాటైనటువంటి విద్య ఆ మార్గంలో పోతుంది, క్షమించాలి. అనునిత్య కవిత్వ తపో విభూతి. మీరు ఎత్తి చూస్తారా ఇది ఎలా పడింది అనిపిస్తుంది. మీరు ఏదైనా చూడండి, ఒక్క పద్యాన్ని అనేక సార్లు రకరకాల దృష్టితో చదివితే కవి యొక్క అంతస్సు గొప్పతనము, కవిత్వం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. కవిత్వ తపో విభూతి అంతశ్చర యోగ సంస్థితి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అంతశ్చర యోగి. ఈ అప్పాజోసిన వారు కవిత్వం రాసే సమయంలో అంతశ్చర యోగి, నిత్యం కూడా అనునిత్య కవిత్వ తపో విభూతి. ఈ పద్యం చదువుతున్నానంటే ఆయన కవిత్వం ఏ స్థాయిలో ఉండి ఏ దాన్ని ఏమంటారు అక్కడ ఉండి రాస్తాడు అని చెప్పడం కోసం చెప్తున్నాను. ఇది ఎప్పుడు రాసినాడు? 2015లో రాసినాడు. అందుకే అంటున్నాను, ఈ తారావళుల కంటే ముందు ఇది చదవండి. ఇప్పుడు శర్మ గారు చదివినారు, అందులో తెలుగు పదం ఒకటి ఉన్నట్టుగా నాకేం తెలియలే. నాకు తెలుగు పద్యం అంట సరే తెలుగు అవుతుందని విద్యార్థి అడిగితే నో ఆన్సర్, అది తెలుగు పద్యమే. ఈ కఠినమైనటువంటి ప్రౌఢమైనటువంటి పద్యాలు మీరు అక్కడికి చదవండి, అక్కడి నుంచి రండి. రంగాన్ని మెల్లమెల్లగా సాగి ప్రౌఢ ఎట్లా వచ్చింది అని చెప్తుంటే ఈ పద్యాన్ని ఒకటి గుర్తుంచుకుంటే ఎంత గొప్ప వ్యవహారం అని తెలుస్తుంది. కవిత్వం అల్లాటప్ప కాదు, ఈయన కవిత్వం అంతకంటే కాదు. జాగ్రత్తగా చదవండి సుమా అని చెప్పడం కోసం ఈ మాటను 2 సార్లు అంటున్నారు. అప్పాజేశ్వర సత్యనారాయణ గారు రాసిన పద్యాలు అమ్మవారి ముందు కూర్చుండి తానే పరవశించింది, నీ వల్ల నేను కవినైనాను అని ఆ పద్యాలు రాసినాడు. నిజమే, మహదానందాన్ని ఒళ్ళు పులకరించడం వల్ల మహాదేవి మత్తే మతారావళి గనక ఈమె ముందు చదవకపోతే
ఈ భూతాలలో ఏదో ఒక భూతాన్ని కనుక చదివితే ఈ వ్యాఖ్యానం రాయడానికి పూనుకోనేలా నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. మొదలు ఆ కవిత్వం అక్కడ పోయిన తర్వాత ఆ లోతుల్లోకి ఆయన తీసుకొని పోయి లోతులను చూపించాడు. అందువల్ల మొదట అలా కనిపించదు. అమ్మవారి అనుగ్రహం ఇలా కని ఈ పుస్తకం ఆమె రాయగలిగారు. ఒక పదము ఎలా పడుతుందో చెప్పడం కోసం చెప్తున్నా. ఇది పద్యం రాసేవాడికి మెడకు అంటామా, ఇది పద్యం రాసేవాళ్ళు అరే భలే రాసినాడే అనిపిస్తుంది తప్ప మామూలుగా సైనా అనుకోండి లేముంది అనిపిస్తుంది. ఒక పద్యం చదువుతాను. శతమును మించి సూర్యులు చంద్రుడు అంతకు మించి, రాసే విధానం చూడండి. శతమును మించి సూర్యులు అంతకు చంద్రుడు అంతకు మించి నిన్ను నందు అతిరథులవుచు దీప్తి కిరణాలి వసుంధర చిమ్మవచ్చు. మామూలు స్టేట్మెంట్. వేల కొలది చంద్రుడు సూర్యులు ఆకాశంలో ఉన్నారు, భూమి అంతా వెలుగుమయం చేయవచ్చు కాక. సింపుల్ థింగ్, నో పోయిట్రీ. శతమును అంటున్న పద నిర్మాణంలో కనిపిస్తున్నది వేరే సంగతి. శతమును మించి సూర్యులను చంద్రులు అంతకు మించి నిన్ను నందు అతిరథులవుచు దీప్త కిరణాళి వసుంధర చిమ్మవచ్చు. అయితే ఏంటి? తద్యుతి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. తత్తుద్యుతి, వేల సూర్యులను వేల చంద్రుల యొక్క కాంతినంతా తద్యుతి అని చెప్పేసి వదిలేస్తాడు. అందంగా ఆ మొత్తం రాసినంతా ఆ వెలుగులంతా దోసిట్లోకి తీసుకొని ఈ అరచేతిలోకి తీసుకొని ఆ పదంగా చేసినాడా అనే పద్ధతిలో తద్యుతి అనండి. ఆ కాంతి, అంత పెద్ద కాంతి ఇసుమంతలోని ఇరుల త్రోలదు. అంత పెద్ద కాంతి లోపలి చీకట్టును తొలగించలేరు. సూర్యవచో మరీచి హృద్గతమై పూంసు లో వెలుగు. మహా పండితుడైనటువంటి కవి యొక్క వాక్యం, దాని కాంతి హృదయగతమైనటువంటి చీకట్లను తొలగించి వెలుగును నింపుతుంది. అంటే కవిత్వము ఈ స్థితిని పాఠకంలో దీన్ని కలిగించాలి అన్నది ఉద్దేశం కాకపోతే ఈ పద్యం వారి నుంచి రాదు. ఆ స్థాయిలో ఉన్నారు. ఎన్ని వేల పద్యాలు ఆయన చదివి ఈ పదం బాగా వేసిన సార్ పద్యం బాగా వచ్చింది అంటే నాదేమున్నాయి అన్ని పూరకవుల పాదముద్రలు అంటారు. కొన్ని పాదకవులు వాళ్ళ పాదముద్రలు నేను కూడా చూశాను, నాకు రాలే. అంతశ్చర యోగ సంస్థితి అక్కడ ఉన్నాడు. అంతశ్చర యోగ సంస్థితి ఇదిగో అందులో లీనమై ఉంటే వచ్చే విధానం లేదు. అందువల్ల పద్యాన్ని జాగ్రత్తగా చదివితే అందరి గొప్పతనం తెలియడం, విషయం తెలియడం, పాఠకుని ఒకంత ఉన్నత స్థాయికి తీసుకొని పోకపోతే అది ఏ కవిత్వము? వాల్మీకి ఉన్నాడు, ఎన్నిసార్లు కన్ను పెడతాము. వ్యాసుడు ఉన్నాడు, ఎన్నిసార్లు చదువుతున్నాము. వెలుగు, లో వెలుగు, ఈ లో వెలుగు ఇచ్చే పండిత వాక్యమే, కవి వాక్యమే గొప్పది. అటువంటి వెలుగులు ఈయన కవిత్వంలో ఎంతవరకు ఉన్నాయి అని చూస్తూ ఉంటే ఇదిగో ఎన్నున్నాయి అని చూస్తే ఇదిగో ఈ అరుణ గారి ఈ పుస్తకం మనం చదవాలి. ఇందులో ఉండేటువంటి విషయాలు చాలా లోతైనటువంటి విషయాలు ఇందులో ఆమె రాసింది. సంప్రదాయమైనటువంటి లక్షణం ఆమెకు ఎంతుందో నేను మీకు చెప్పవలసిన పర్లేదు. కానీ పుస్తకం చదివితే అందులో ఉండే గొప్పతనం ఆమెను వెంటాడి పుస్తకం తనకు తెలియకుండానే పుస్తకం మీద వ్యాసం రాస్తుంది. ఆ వ్యాసం 2 కావచ్చు, 20 కావచ్చు, పుస్తక స్వరూపాన్ని పొందవచ్చు. ఆ పద్ధతిలో రచన చేసినటువంటి అప్పాజీసుల వారి పద్యాల గురించి రాయడం మామూలు కాదు. నేను కొంచెం ప్రయత్నం చేశాను. స్కూల్ పిల్లలకు అదే పాఠం చెప్పినట్టుగా అప్పాజీసుల పద్యావలోకనం అని నాకు ఎంత అందితే అంత అంది. ఈ తారావాళ్ళు తొలిగిపోయినావా కొంచెం కష్టం. నేను మళ్ళీ రాయాలంటే ఇలాంటి పుస్తకాలు రాయాలి. అందువల్ల ఈ తారావళి సప్తకం రాసినటువంటి అరుణ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ, ఇంత గొప్ప కవిత్వం రాసినటువంటి అప్పాజీసుల వారికి నేను నమస్కరిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నిర్వాహకులకు నమస్కారం.